ఈరోజు ధ్యానము కొరకు ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనమును ధ్యానం చేద్దాం. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగా విందాం. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, దాని మీదే నివసిస్తారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉపధ్యాయ భక్తుడు మాట్లాడుతున్న నా వైపు చూడాలి. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకునే ప్రతి వాడు ఖచ్చితంగా దాని మీదకి వెళ్తాడు, దానిని స్వతంత్రించుకుంటాడు, ఆ సియోను కొండపైన నివాసం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులకి యావత్ ప్రపంచం, విశ్వాసులు, దైవజనులు ఎవరైనా కావచ్చు, మన గురేంటయ్యా అంటే సియోను కొండ, ప్రతిష్ఠించబడిన కొండ. ఒక క్రైస్తవుడికి ఉన్న గురి ఇది, ఒక ఆత్మీయుడికి ఉన్న గురి ఇది, ఒక దైవజనుడికి ఉన్న గురి ఇది. ఏంది గురి అంటే ప్రతిష్ఠించబడిన కొండ మీదకి చేరాలి, సియోను పర్వతం మీదకి వెళ్ళాలి. ఉదించబడిన గొర్రెపిల్ల మన కొరకై ప్రాణత్యాగం చేసిన గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉంది, అక్కడికి చేరాలి అని కదా క్రైస్తవుడి గుండెలో రగులుతున్న ఒక గురి, ఒక దైవజనుడు గుండెలో రగులుతున్న గురి. ఇప్పుడు సబ్జెక్టుకు వచ్చేసాం. ఎవరు ఆ కొండకు చేరతారు? సియోను కొండకు ఎవరు చేరగలరు? సియోను కొండను ఎవరు స్వతంత్రించుకోగలరు? సియోను కొండ మీదకి ఎవడు వెళ్ళి నిలబడగలడు? సియోను కొండ మీద ఉన్న ఆ గొర్రె పిల్లతో ఎవడు నివాసము చేయగలడంటే తప్పించుకున్నవాడే అని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఆశలు, కోరికలు, బలహీనతలు వీటన్నిటిలో నుంచి తప్పించుకున్నవాడే సియోను కొండ మీదకి వెళ్తాడని, దానిని స్వతంత్రించుకుంటాడని, దానిపై ఉన్న గొర్రెపిల్లతో సహవాసము కలిగి ఉంటాడని నానా రకాలుగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఏ విషయంలోనైనా నువ్వే గెలవాలి, నువ్వే ముందుండాలి, నీదే మొదటి స్థాయి, నువ్వే పాస్ అవ్వాలి. నువ్వు పాస్ అయితే ఈ జాబ్ నీకు వస్తుంది, నువ్వు గెలిస్తే ఇది నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోకూడదు, ఆ రొమ్ములను విరగదీసుకొని నిలబడాలి. ఈ విషయంలో నువ్వు తగ్గకూడదు, నువ్వు గెలవాలి. నేను గెలవాలయ్యా, నేను ఓడిపోకూడదయ్యా, నేను పడిపోకూడదయ్యా అనుకుంటున్న సందర్భాల్లో వెనక్కి తగ్గవలసిన విషయం ఇది, పారిపోవలసిన విషయం ఇది, అక్కడ ఉండకూడని విషయం ఇది, తప్పించుకొని తిరగవలసిన విషయం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనే గెలవాలి, నేనే ముందుండాలి, నేనే ముందు రావాలి, ఇక్కడ నేనే నిలబడాలి, నేనే దీన్ని సాధించాలి. ఓకే, ఇవేనా ఏమైనా తప్పించుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? పొద్దాకలు నేనే ఉండాలి, పొద్దాకలు నేనే ముందు ఉండాలి, పొద్దాకలు నేనే ముందు రావాలి, నేనే పరీక్షలు పాస్ అయిపోవాలి, నేనే ఎగ్జామ్లో పాస్ అయిపోవాలి, నేనే జాబ్ కొట్టాలి, నేను గెలవాలి, నేను ఓడిపోకూడదు. ఈ విషయాలతో పాటు ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా? తప్పించుకొని పారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క విషయంలో తప్పించుకొని పారిపోకుండా తప్పదు, తప్పించుకొని పారిపోవాలి. అదేంటండి తప్పించుకొని పారిపోమంటారండి? నేను ప్రతిష్ఠితురాలండి, నేను అదండి, నేను ఇదండి, సింహపు గుండెలను చీల్చిన వాడినండి. ఏమైపోయాడు సంసోను? అలా అనుకునే వెళ్ళిపోయాడు భక్తుడు. నేను మేనేజ్ చేయగలను, నేను డీలింగ్ చేయగలను, నేను ఎవరిలోనైనా బ్రతకగలను, ఎవరిలోనైనా ఉండగలను, అంతటి వాక్య చాతుర్యం నాకుంది, అంతటి వాక్యాన్ని దైవజనుడు నాలో నింపేశాడు. మా సంఘం మామూలు సంఘం కాదు, మేము ఎక్కడైనా బ్రతకగలం, మేము ఎక్కడైనా నిలబడగలం. కుదరదు. కొన్ని చోట్ల తప్పించుకొని తిరగవలసిన పరిస్థితులు, కొన్ని చోట్ల భయంతో పారిపోవలసిన పరిస్థితులు, కొన్ని చోట్ల అసలు నిలవకూడదు. ఈ అనుభవాలు సంపాదించుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సంసోన్ ఎవరండి? సింహాన్ని చీల్చినాడు కదా. సంసోన్ ఎవడండి? ఆ గుడి గోడ, ఆ గుమ్మములను అదరగొట్టి దానిని కూలద్రోసినవాడు కాదా? అటువంటి వాడు తప్పించుకోలేకపోయాడు, పడిపోయాడు. మాకేమవుదో, మేము నిలబడగలం, మాకు వాక్యం తెలుసు, మేము ఏ చోట్లోనైనా. వద్దు ఆ డైలాగులు. కడుపులో భయం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు గెలవాలి, నువ్వు సాధించాలి, నువ్వు ముందే ఉండాలి, నువ్వు తగ్గకూడదు. ఓకే,
కొన్ని కొన్ని పరిస్థితుల్లో, కొన్ని కొన్ని ప్రదేశాల్లో, కొన్ని కొన్ని స్థలాల్లో నుండి, కొన్ని కొన్ని సిచ్యువేషన్ల నుండి, ఓ ధైర్యవంతుడా, ఓ ధైర్యవంతురాలా, ఓ అన్ని విజయాలే సంపాదించుకున్నదానా, విజయ పతాకాన్ని పట్టుకున్నదానా, పారిపోవలసిన విషయం కూడా ఉంది. పారిపోతేనే సియోను కొండంత. దేవునికి స్తోత్రం చెప్పండి. గెలిస్తే అల్లా దేవుడు. తప్పించుకోవాలి, పారిపోవాలి, దాక్కోవాలి, భయం కలిగి పారిపోవాలి. పారిపోయేవాడికి బహుమానం ఇచ్చేది బైబిలే. ఈ లోకం ఏమో. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిలే ఇస్తుంది. లోకము దీన్ని హ్యాట్సప్ చేయదు, లోకము దీన్ని స్వీకరించదు. నేను గెలిచినోడికే కప్పిస్తా, గెలిచినోడికే సియోను కొండ, గెలిచినోడికే ప్రతిష్ఠించబడిన కొండ. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? పారిపోర, నీ కొండ వచ్చేద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత గొప్ప దేవుడు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక విషయం చెప్తాను వినండి. మొట్టమొదటిగా తప్పించుకోలేకుండా దొరికిపోయిన వాళ్ళు ఎవరు జంట? మొట్టమొదటిగా సృష్టిలో అమ్మా ఆదాము అవ్వలు మొట్టమొదటిగా తప్పించుకోలేక దొరికిపోయారు వాళ్ళు. ఏమండోయ్, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు పాపం చేస్తున్న వాళ్ళు, వాళ్ళు వ్యభిచారులు, వారు దొంగలు, వారు లోపులు, వారు వ్యతిరేకులు కాదు, కానీ పట్టబడిపోయారు. దేవుని మహిమతో కప్పబడిన వారు, దేవుడు దేవుడు దేవుడే, ఇంకొకరిని చూడని వారు, ఆయన ధ్యానములో ఉన్నవారు, మహిమలో ఉన్నవారు, మహిమలో నడుస్తున్నవారు, మహిమలో సేద తిరుగుతున్నవారు, మహిమతో మాట్లాడుతున్నవారు, ఆయనతో ట్రావెల్ చేస్తున్నవారు, ఆయనే సర్వస్వం, ఆయనే ఊపిరి, ఆయనే ధ్యానంగా బ్రతికే వాళ్ళిద్దరూ ఏం చేయబడ్డారు? చివరికి తప్పించుకోలేక దొరికిపోయిన పరిస్థితి అక్కడ. మరి మన పరిస్థితి ఏంటి? ఎందుకు గుండెలు చీల్చుకొని నేను ఎక్కడైనా ఉండగలను, కొంచెం ఏంగా తగ్గు, వర్కౌట్ అవ్వు మనకు మాటలు. మహిమలో ఉన్నవాడే తప్పించుకోలేకపోయాడు. ఒకటా రెండా 100 సంవత్సరాలు బైబిల్ పండితులు లెక్కేసి మరి హిస్టరికల్గా మాట్లాడిన మాట, 100 సంవత్సరాలు ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేశారంట. 100. అటువంటి వారే పట్టబడిపోయారు, అటువంటి వారే దొరికిపోయారు, అటువంటి వారే తప్పించుకోలేకపోయారు. నిలువెత్తు దేవుడు దేవుడు దేవుడే కదా. పడుకున్న దేవుడే, లెగిచిన దేవుడే, ఆడిన దేవుడే, నవ్విన దేవుడే, తిన్నా దేవుడే, నడిచిన దేవుడే, ఏది చేసిన దేవుడే. ఇంకొక ప్రపంచమే తెలియని వాళ్ళే దొరికిపోయారండి. మీలో ఈ ఆలోచన రాకూడదు, వాళ్ళే దొరికిపోయారు, మేము ఒక లెక్క అని రావాలని కాదు నేను చెప్పేది విషయం. అంతటి క్రిటికల్ ఈ విషయం అని చెప్తున్నా. ఈ విషయం కొరకు ప్రార్థించాలని చెప్తున్నా, ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టాలని చెప్తున్నా. అంతేగాని అలాంటి వాళ్ళే దొరికిపోయారండి మేమెంతా అనుకునేటువంటి మైండ్లోకి తీసుకెళ్ళొద్దు ఈ వాక్యం మిమ్మల్ని. తప్పించుకోవటం మామూలు విషయం కాదమ్మా. అంతటి మహిమ కలిగిన వాళ్ళే తప్పించుకోలేదమ్మా. మనమెంత, మనం దాని కొరకు ఎక్కువ ప్రార్థన చేసి తప్పించుకోవాలని చెప్తున్నా. వాళ్ళు తప్పించుకోలేదనే కదా దేవుడు మెడలు పట్టుకుని బయటికి గెంటేసింది. వాళ్ళు తోటలోనే ఉన్నారు, వాళ్ళు దేవుని స్వరం వింటున్నారు, వీళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. మీరు సంఘంలోనే ఉన్నారు, నాతో మీరు మాట్లాడుతున్నారు, మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థనలు చేసి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వాక్యముతో, కానీ తప్పించుకోలేని పరిస్థితి. అంతటి పుణ్యాత్ములు, అంతటి మహానుభావులే తప్పించుకోలేకపోయారు. తప్పించుకోవటం ఈజీనా? కాదు. సులభమా? కాదు. మాటల్లో చెప్పినంత కాదు. దీని కొరకు విశేషమైన ప్రార్థనలు జరగాలి. ఎలాగైనా మేము తప్పించుకొని సియోను కొండకు చేరాలయ్యా. హల్లెలూయా. మొట్టమొదటి ఆది దంపతులే దొరికిపోయారాడికి. ఒక్క అబద్ధాన్ని నమ్మేశారు. 100 సంవత్సరాలు దేవునితో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు తప్పించుకోలేకపోయారు. నువ్వు నేనెంత? తప్పించుకోవడం సులభం అనుకోవద్దు. ఏముంది మాటల్లో చెప్పినంత అనుకోవద్దు. చాలా కష్టమండి. దీని కొరకు ప్రార్థన చేసి తప్పించుకోండి. తప్పించుకున్నాడికే దేవుడు అవార్డు ఇస్తాడంట, తప్పించుకున్నాడికే రివార్డులంట, తప్పించుకున్నాడికే సన్మానం అంట, తప్పించుకున్నాడికే సియోను కొండంత. పారిపోయేవాడికేనంట. గెలిసిన అలా
లోకం గెలిచిన వాళ్ళకి ఇచ్చేద్ద కప్పులు, కానీ దేవుడు అంటాడు, ఒరే నువ్వు ఆ ప్లేస్ నుంచి పారిపోతే నేను నీకు సీయోను కొండిస్తాను, ఆ ప్లేస్ నుంచి బయటకు వస్తే సీయోను కొండిస్తాను, ఆ ప్లేస్ నుంచి నువ్వు పారిపోవాలి, ఇప్పుడే ఆ స్థలం నుంచి పారిపోవాలి, ఆ కోరికలు, ఆ ఆశలు, ఆ తలపు నుంచి పారిపో, బహుమానం ఇస్తా. నువ్వు నిలబడు గెలుస్తావులే, కానీ అల్లా దేవుడు పారిపోరా, క్లిష్టమైన పరిస్థితి అది, మామూలు పరిస్థితి కాదురా, మేము పోరాడుతామండి, మేము గెలుస్తామండి, ఒరే వద్దు పారిపో, దేవుడే అంటున్నాడు. ఓటమి నెరగని దేవుడే ఏమన్నాడు మనల్ని, పారిపోరా స్వామి, బిల్డప్లు పారిపోరా, మనకు వర్కౌట్ అవ్వయి. అదేంటండి, దేవుని నోట్లో నుంచి అటువంటి మాట వినాలి అని కూడా నేను అనుకోలేదు, వినాల్సి వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. అలాంటి దేవుడు అంటాడు, తప్పించుకున్న వాడికి సీయోను కొండ, తప్పించుకో, పారిపో, ఆ ప్లేస్లో ఉన్నవా బయటకు వచ్చాయి. అదేంటయ్యా, ఎక్కడికి వెళ్ళినా విజయం ఇచ్చేవాడు కదా, విజయ పతాకములతో నీ ప్రజలు తిరిగి వచ్చి నువ్వేంటి వెళ్ళిపోమంటావేంటి, తప్పించుకోమంటే తప్పదు. కొన్ని సమస్యలు, కొన్ని చోట్ల, కొన్ని సిచ్యువేషన్లు. అంతెందుకండి, ఓకే, మొట్టమొదటి ఆదిమ దంపతులు దొరికిపోయారు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుని వదిలేరు, ఎర్ర సముద్రం దాటారు, మన్నాను తిన్నారు, బండలో తాగారు, మేఘం కింద నడిచారు, అగ్ని కింద నడిచారు, నాయకుడు స్వాధీనంలోనే ఉన్నారు, నాయకుడు పక్షాన్ని నిలబడ్డారు, నాయకుడు తరపున నడిచారు. 12 మంది వేగులు వారిని ఆ కనాను యొక్క ఊరు ఎలా ఉందో చూసిరమ్మంటే 10 మంది చెప్పే అబద్ధ సాక్ష్యానికి మొత్తం అందరూ పడిపోయారు. ఎవరండి వాళ్ళు? ఎర్ర సముద్రమును చీల్చుకొని నడిచిన వారు కాదా, పరలోక మన్నాను తినిన వారు కాదా, బండలోనిది తాగిన వారు కాదా, ఆ మేఘం కింద, ఆ మహిమ కింద గొర్రె పిల్ల రక్తము చేత ముద్రించబడిన వారు కాదా, వాళ్ళే తప్పించుకోలేకపోయారు. ఒక్క అబద్ధ సాక్ష్యానికి మొత్తం అందరూ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని మూటాగట్ర సర్దుకొని వెళ్ళిపోతుంటే ఒక ఇద్దరు మాత్రమే సంపూర్ణం చేయబడిన వారు, కాలేబు యెహోషువలు, వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి బట్టలు చింపుకొని ఏడ్చే పరిస్థితికి దిగజారిపోయారు వాళ్ళు. మరి నువ్వు నేనంతా, నేను ఉండగలను సార్, నేను చేయగలను సార్. దేవుడు అంటాడు, దుష్టుల ఆలోచన నుంచి బయటికి రా ఫస్ట్. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ మారుద్దాము, నువ్వేదో మారిపోతున్నావు. దేవునికి స్తోత్రం. వద్దు రాయి, మన సెట్ అవ్వయ్యే. దేవుడే పారిపోమన్నాడంటే, దేవుడే తప్పించుకోమన్నాడంటే ఇక ఉండకూడదు ఆ ప్లేసుల్లో. దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గములో అపహాసకులు కూర్చుండ చోట పారిపో, నిలబడద్దు. కాదే గారు మారుద్దామని వదో, పారిపో. దుష్టులతో నీకేం పని, పారిపో. పాపుల మార్గములో నీకేం పని, పారిపో. అపహాసకులతో అపహాసం చేసే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు, జోకులు వేసే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు, ముచ్చట్లు చెప్పే వాళ్ళ దగ్గర కూర్చో, పనికి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర పారిపోలే, తప్పించుకో. అటువంటి వారి నుంచి వాళ్ళు ఈ సందులోకి వస్తే నువ్వు ఆ సందులోకి వెళ్ళి తప్పించుకోవాలి. మేము పడిపోం బ్రదర్, మేము వెళ్ళిపోతాం. నోరు తోలు నడుతున్నావు, అయిపోయింది సీన్ అక్కడ. పారిపోవటం నేర్చుకోండి, తప్పించుకోవడం నేర్చుకోండి. అందుకు అపహాసకుడు వస్తున్నాడా, ఈ సందులో వస్తున్నాడా, మేము అపహాసించకూడదు, మేము అపహాసము చేయము, వాడితో ఎలా డీలింగ్ చేస్తామో చూద్దాము రండి వెళ్ళావు అనుకో, ఆడొకటేస్తాడు, నువ్వు 2 జోకులు వేస్తావు, అయిపోయింది అక్కడ నీ జీవితం. వాడు ఒకటి అపహాసంగా చెప్తాడు, నువ్వు ఇంకో 2-3 అపహాసంగా మాట్లాడతావు, అయిపోయింది సీన్ క్లోజ్. అందుకే దేవుడు అటువంటి వారి చోట, అటువంటి వారి దగ్గర ఉండొద్దు, పారిపోండి అని దేవుడు హెచ్చరిస్తుండే సంఘానికి. దేవునికి స్తోత్రం. సియోను కొండ ఎవరికి వస్తుంది? ప్రతిష్ఠించబడిన కొండ ఎవరికి వస్తుంది? అక్కడ వధించబడిన గొర్రె పిల్ల ఉంది, అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, అక్కడ ఆశీనుడై ఉన్నాడు. ఆయన ఊరకనే రాదు, తప్పించుకోవడం నేర్చుకో. దాని కొరకు ప్రార్థన చేయి. అయ్యా, ఆదిమ దంపతులు, మొట్టమొదటి దంపతులు దొరికిపోయారయ్యా, తప్పించుకోవడం అంటే మామూలు విషయం కాదు. నేను తప్పించబడి కృప నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. దీని కొరకు హెచ్చుగా ప్రార్థించవలసిన అవసరం ఉందా లేదా? ఉంది. ఇది క్లిష్టమైనది, పారిపోవలసిన విషయం ఎంతైనా మనకుంది. అపవాది మాయలో చిక్కుకుపోవద్దు, పారిపో, తప్పించుకో, కనపడొద్దు, పరిగెత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఏదో లొంగిపోయే పద్ధతులు,
లోబడిపోయే పద్ధతులు, రాజీకొచ్చేసే పద్ధతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నో డౌట్ పారిపోవాలి. గొప్ప గొప్ప పరిశుద్ధులే దొరికిపోయారు, మనం ఎంత. దీని కొరకు ఈ రోజు నుంచి భయంకరమైన ప్రార్థన జరగాలి. అయ్యా, సంసోను ఎవరమ్మా? నాజీరు చెయ్యబడిన వాడు కాదా? తల్లి గర్భములోనే ప్రతిష్ఠించబడిన వాడు కాదా? అటువంటి వాడే దొరికిపోయాడు. మాకేమవుదో, డెలైలా ఒళ్ళో పడుకున్న ఆమెకు సువార్త చేసి ఆమెను మారుద్దామని పడుకున్నాడు మనవాడు. అయిపోయింది సీన్. వద్దు వద్దు వద్దు, అసలు అటువంటి చోటే ఉండొద్దు, అటువంటి వాళ్ళతోనే ఉండొద్దు. వాళ్ళని మార్చేది పక్కన పెట్టు, నువ్వు మారిపోతావేమన్న భయం నాకు. అది దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి. నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడు. ఎవడో దిక్కుమాలను మార్చేద్దామని ఆడుతూనే, ఫోన్లు వాడుతూనే, చాటింగ్లు వాడుతూనే, చేయగలుపుడు వాడుతూనే, ఉండటం వాడుతూనే, తింటాం. నువ్వే మారిపోయావు. దేవునికి స్తోత్రం. మరి నా ప్రయాసం ఏమైపోవాలా? నా గొంతు ఏమైపోవాలా? చెప్పండి. నా ఓపిక ఏమైపోవాలా? ఎంత చెప్తుంటే వెళ్ళిపోయి వాడిని మార్చేద్దామని అయ్యగారు, వాడిని మార్చేద్దాం, వీళ్ళని మార్చేద్దామని అయ్యగారు. ప్రార్థన చేయ ఓపుకుంటే దేవునికి స్తోత్రం. మారు మనసు పొందాలని, మారు మనసు రావాలని ప్రార్థన చేయి. మారుద్దామంటే పొద్దాకలాడి దగ్గరికి వెళ్ళిపోమని అర్థమా? పొద్దాకలాడితో మాట్లాడమని అర్థమా? పొద్దాకలాడికి చాటింగ్లు చేయమని అర్థమా? పొద్దాకలాడి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోమనా? ఆడి పక్కన కూర్చొని తినమనా? అదే మారవటం. ఏంటి మారవటం? గొప్ప గొప్ప వాళ్ళే కూలిపోయారమ్మా, నువ్వు నేనంతా. సంసోన్లు అంటోళ్ళే, ఆదాము అవ్వలు అంటోళ్ళే, ఇజ్రాయేలు ప్రజలు అంటోళ్ళే కూలిపోయారు, తప్పించుకోలేక దొరికిపోయారు. నువ్వు నేనంత ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం తెరిచి చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో వదిలేసి తప్పించుకొని బయటికి పారిపోయి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఎవడి గురించమ్మా? తప్పించుకొని పారిపోవాలండి. సంసోన్ లాగా ఒల్లిరిసి నుంచోకూడదు. కొన్ని సిచ్యువేషన్ అలా ఉన్నాయి. ఏం చేద్దాం మరి? అదేంటయ్య గారు తప్పించుకోమంటారు, మన పరువు పోద్దే. పోయినా పర్లా, పరిశుద్ధత పోకూడదు. అది నా స్టేట్మెంట్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యోసేపు తప్పించుకొని పారిపోయాడన్న వాక్యము అక్కడ సెలవిస్తుంది. యోసేపు ఏం చేశాడంటమ్మా? తప్పించుకొని పారిపోయాడు. ఎందుకు? ఆ సైతాను మొహంది పోతీఫరు భార్య, నాతో సైనం చేయి, నాతో పాపం చేయి, నేను ఎవడికి చెప్పను, చలామణి అయిపోవచ్చు, ఏమవదులంటే సైతాన్ మోహన్ దాన్ని అదే ఇదని చెప్పేసి అయ్యో మాట్లాడాడు. వెంట్లా చొక్కా ఆమె చేతిలో వచ్చేసింది. అలా పారిపోయాడు. అంత బలంగా ఎదిరించుకొని పారిపోతే, ఎంత మాత్రం ఎదిరించుకొని పారిపోతే షర్టు వచ్చేద్దామా అని చేతిలోకి, ఎంత ఫోర్స్గా ఆమె చేతుల నుంచి బయటకు వచ్చేసాడమ్మా. ఆలోచించండి ఒకసారి. అయ్యా, నాకు సంసోన్లాగా సింహాన్ని నుంచి ఇచ్చే బలం కావాలి, నాకు సంసోన్లాగా గుడి కోట గోడలను కూల్చేసే బలం కావాలని ప్రార్థన చేస్తావా? యోసేపులాగా తప్పించుకోవాలని ప్రార్థన చేస్తావా? తప్పించుకోవాలి. ఆ కృప నాకు కావాలయ్యా, ఆ కృప నాకు కావాలయ్యా, ఆ కృప నా మీద దిగి రావాలయ్యా. తప్పించుకునే కృప కావాలి, పారిపోయే కృప కావాలి, దాక్కునే కృప కావాలి. సియోను కొండ, సియోను పర్వతం మీదకి వెళ్ళాలి. ఈ రోజు నుంచి అయ్యా, సింహపు గుండెలు చీల్చిన వాళ్ళే దొరికిపోయారు అమ్మగారు, మేడం, సార్. వాళ్ళ అభిషేకంతో నింపబడ్డం కాదు, యోసేపు లాంటి అభిషేకం మన మీదకి రావాలి. పాపము మన వద్ద ఉన్నప్పుడు మనము దానిని తప్పించుకొని పారిపోవాలి. అర్థమైందా? మేము మేనేజ్ చేసేస్తాం అయ్య గారు, మేము నిలబడగలం అయ్య గారు, మీరు వాక్యం చెప్తున్నారు కదండి, మేము ఎలా పడిపోతామండి? ఓ విన్నావులేండి మాటలు బోల్డు. వద్దు వద్దు వద్దు, పారిపో, మన వల్ల కాదు, మనం మేనేజ్ చేయలేము, మనం లొంగిపోతాం, రాజీ పడిపోతాం, ఏదో ఒకటి మాట్లాడేస్తాం. వద్దు, పారిపో, తప్పించుకో. ప్లేస్లోనే ఉండొద్దు, మనుషుల దగ్గర ఉండదు, పారిపో. కొంచెం భయం ఉండాలండి,
క్రైస్తవులు మేము భయపడకూడదు, మేము పిరిగి పందులము కాదు, యూదా గోత్రపు సింహమును పుట్టిన బిడ్డలు. ఆహా, అవును అవునవును, సింహానికి పుట్టిన పిల్లవే కాదనట్లా. కొన్నిసార్లు ప్రభు ఏమంటాడు, పారిపోవాలి, నువ్వు తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. పారిపోవాలి. సింహము వంటి వాళ్ళే దొరికిపోయారు, దేవుని మహిమతో కప్పబడిన వారే దొరికిపోయారు. ఐగుప్తును దాటి ఎర్ర సముద్రమును దాటి మన్నాను తిని బండలోని తాగి అదుగో ప్రచండ యుద్ధములు చేసి గెలిచిన వారే దొరికిపోయారు. నువ్వు నేనెంత బిల్డప్పుల్ డైలాగులు ఆపేసి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చెయ్యి, పారిపోవడానికి ప్రయత్నాలు చెయ్యి, దారులు వెతుక్కోవడానికి ప్రయత్నాలు చెయ్యి, ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నాలు చెయ్యి. ఆ ప్లేస్లో ఉండొద్దు, ఆ పాపంలో ఉండొద్దు, ఆ జోక్యం చేసుకోవద్దు, పారిపో. మేనేజ్ చేద్దామని వెళ్ళకూడదు. వద్దు, అసలు మనకు ఆ టాపిక్కే వద్దు, సబ్జెక్టే వద్దు. యోసేపు లాగా పారిపోతే రేపటి రోజున సియోను కొండ మీద మనం ఉండగలము. స్తోత్రం, హల్లెలూయా. సియోను కొండలో అది నా ప్రభువు నివసించే స్థలం. అది అక్కడికి చేరాలంటే సార్ తప్పించుకోవాలండి. హల్లెలూయా, తప్పించుకోవాలి. పాపం చేశాడనుకో, మళ్ళీ మన మాట నా వైపు చూడాలి. యోసేపు పాపం చేశాడు అనుకుందాం, లోకానుసారంగా చాలామంది అయిపోవచ్చు, ఎవడేమండు, చాలా హ్యాపీగా బతకొచ్చు. కానీ దేవుని దృష్టిలో సాక్ష్యం కోల్పోతాడు. యోసేపు అనుకున్నాడు, దేవుని దృష్టిలో నా సాక్ష్యం పోకూడదు, దేవుని దృష్టిలో నా పరిశుద్ధత పోకూడదు, దేవుని దృష్టిలో నా నీతి, పరువు పోయినా పర్లేదు, ఏం పోయినా పర్లేదు, అసలు ఇది మనం ఒప్పుకో. అదేంటయ్య గారు, పరిశుద్ధత పోయినా మీరు ఏదో ప్రార్థనా కోటాలు పెడతారు, ఏడు చేస్తాను, పాదాలు పట్టేసుకుంటాను, పొందేసుకుంటాను, అయిపోద్ది. పరువు పోతే ఎట్టగండి? పరువు ఇంపార్టెంట్ ప్రజలకు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత పోయిందనుకో, డిసెంబర్ 21 రోజులు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఏడ్చినోడికి ఏడ్చినంత, దోచుకున్నాడికి దోచుకున్నంత. పరువు పోతే ఎట్లాగండి? మరి కుదరదండి, పరువు అసలు పోకూడదండి. అంతరంగములో అపరిశుద్ధమైపోయినా పర్లేదు, అంతరంగములో దేవుని దృష్టిలో సాక్ష్యం పోయినా పర్లేదు, పరిశుద్ధత లేకపోయినా పర్లేదు, పరువులు పోకూడదు. మా ఫ్యామిలీ ఏంటనుకున్నారండి? మా అన్నలు, మా పెద్దమ్మలు, మా నాయనమ్మలు, మా పిన్నమ్మలు, ఉమ్మడి కుటుంబం మాది. అయ్యోయ్యో, పరువు పోటమా? పరువు పోతే నేను ఉంటానా? ఇటువంటి స్థితిలోనికి వచ్చేసరి క్రైస్తవులు. పరిశుద్ధత పోయినా టెన్షన్ లేదు, నీతి తప్పినా టెన్షన్ లేదు, యథార్థత లేకపోయినా టెన్షన్. అది అంతరంగంగా ఎవడు చూస్తున్నాడు పోయినా, ఎవడు లోపలకు దూరి చూడలేడుగా. పోగొట్టుకుంటున్నావు, టెన్షన్ లేదు, బాగానే తింటున్నావు, బాగానే ఉంటున్నావు. పరువు పోయిందన్న విషయం తెలిస్తే అన్నం కుండలు ముడితే దేవునికి స్తోత్రం, పొయ్యి దగ్గరికి వెళ్తే దేవునికి మహిమ, డైనింగ్ టేబుల్ మీదకి వెళ్తే హల్లెలూయా స్తోత్రం. పరువు పోతే ఎన్ని రోజులు తినకుండా మానేస్తాం, ఎన్ని రోజులు ఎడుతుంది పరిశుద్ధ పోతే. అదే పోయిన ఎవడు చూస్తున్నాడు? ఇది మళ్ళీ కోటాలు వచ్చేస్తున్నాయి, ఉపవాస కోటాలు అంటాడు, అగ్ని కోటాలు అంటాడు, మరలా నా పరిశుద్ధ నాకు వచ్చేస్తుంది, నా అభిషేకం నా చూడండి. టెన్షన్ లేదు. క్రైస్తవులకు ఉండవలసిన టెన్షన్ ఏంటి? అయ్యో పరిశుద్ధత పోయింది, అయ్యో కృప కోల్పోయాను, అయ్యో నీతి పోయింది, అయ్యో న్యాయం తప్పేశాను, నీ దగ్గర సాక్ష్యం లేదు, నీ దగ్గర పరిశుద్ధత లేదయ్యా. జనుల మధ్యలో చలామణి అయిపోతున్నావు, మంచిదానిగా మంచోడుగా జనుల ముందు సాక్ష్యం పొందుతున్నావు. దేవుని దృష్టిలో ఏదే? యోసేపు నినాదం, జనముల దృష్టిలో పరువు పోయినా పర్లేదు, నిందలు పడినా పర్లేదు, నన్ను దోషి అన్నా పర్లేదు, నన్ను వ్యభిచారి అన్నా పర్లేదు, దేవుని దృష్టిలో నా సాక్ష్యం పోకూడదు, దేవుని దృష్టిలో నా పరిశుద్ధత పోకూడదు, దేవుని దృష్టిలో నా నీతి పోకూడదు, దేవుని దృష్టిలో యథార్థత పోకూడదు. సార్, మనుషులు ఎన్ని మాటలన్నా పడతా, దేవుని దృష్టిలో మాత్రం నేను అపరిశుద్ధుడుగా మారిపోవటానికి వీల్లేదు. ఇప్పుడు వినండి, యోసేపుని ఐగుప్తంతా ఏమంటుంది? వీడు వ్యభిచారే. ఏమంటుంది ఐగుప్తంతా? ఎవడికైనా తెలిసేవాడు పాపం చేయలేదన్న విషయం, ఈ సైతాను మోహన్ అబద్ధం చెప్పిందన్న విషయం ఎవరికైనా తెలుసా?
అందరు ముద్ర వేసేసాడు. యోసేపు పనికి మాలోడు, యోసేపు పెంచిన తల్లి మీదే అఘాయిత్యం చెయ్యబోయాడని TV9 దగ్గర నుంచి, TV5 దగ్గర నుంచి, NTV దగ్గర నుంచి, అబ్బా. కానీ దేవుడు అనగలడమాట, దేవుడు అంటాడమాట, అది సంపాదించుకోమని సార్వత్రిక సంఘానికి చెప్తున్నాను. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దేవుందమ్మ పక్కన తీసిపడే, దేవుని దృష్టిలో పరిశుద్ధత పోకూడదు. యోసేపుని మా సైతాన్ మొహం అంది షర్ట్ చూపించి, ఈయన నేను పెంచితే ఈయన కిరాయోళ్ళ కాదు, బానిసగా కాదు, కన్న కొడుకులా పెంచాను రాజా, మీకు తెలిసిందే కదా, ఈయన చంపే అని అంది భర్తతో. ఆడేం చేశాడు? చంపకుండా దేవుని కృప, అది కూడా జైల్లో వేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జైల్లోకి వెళ్తే ఆ జైల్లో ఉంటారు కదా క్రిమినల్, ఆ క్రిమినల్స్ ఈయన అడుగుతున్నారు, నువ్వెందుకు వచ్చావు? ఈయనేం చెప్పట్లా, మాట్లాడడానికి మాట్లాడలేవు. ఆ పోలీసు ఒకడు వచ్చి, అధికారి ఒకడు వచ్చి, ఈడా కన్న తల్లి మీద అఘాయిత్యం చేశాడు, కన్న తల్లిని చెరపడానికి చూశాడు వీడు అని చెప్పాడు. ఇంకెవడు నమ్ముతాడు? ఒరే నేను మంచోడినిరా, సీసీ ఫుటేజ్ చూడండిరా, ఈ సీసీ ఫుటేజ్ చూడరా, అదుగు ఆమె నన్ను అడిగిందిరా. ఎబ్బే, ఎవ్వడు నమ్మడు. దేశమంతా ఒక ముద్ర వేసేసింది, దేశమంతా వ్యభిచారి అని పిలుస్తుంది, దేశమంతా కన్న తల్లి మీదకి అఘాయిత్యానికి వెళ్ళిపోయాడు వీడు. కన్న తల్లినే చెరపడానికి చూశాడు. వీడికి అంత గుండెలో అని పద్దాకల మనుషులు అంటమే, కానీ పరువు అయినా పర్లేదయ్యా, నిందలు వచ్చినా పర్లేదు, అవమానం వచ్చినా పర్లేదు, ఏం వచ్చినా పర్లేదు, నీ దృష్టిలో నా ప్రతిష్ఠత పోకూడదు, నా పరిశుద్ధత పోకూడదు, నా సమర్పణ పోకూడదు, నా తీర్మానం పోకూడదు, నా వాగ్దానం పోకూడదు, నా మాట పోకూడదు, నా సెలవిచ్చింది పోకూడదు, నా అభిషేకం పోకూడదు, నా ఉన్నతమైన స్థితి పోకూడదు. ఇది కాపాడుకో. పరువు ఎవరికి కావాలండి? లోకులు పరువు కొరకు చూస్తారు, దేవుని బిడ్డలు పరిశుద్ధత కొరకు చూస్తారా? అదే, ఇది కొంచెం మీకు కష్టంగా ఉన్నది చెయ్యండి. సియోను కొండ మీదకి వెళ్ళాలి. యోసేపు తప్పించబడినట్లుగా మనము తప్పించబడాలి. నిందలని హ్యాట్సప్ చేయాలి, నిందలకి టిక్కు పెట్టాలి, అవమానాలకి టిక్కు పెట్టాలి, ఆధారం లేని పరిస్థితులకు టిక్కు పెట్టాలి, శ్రమలకి టిక్కు పెట్టాలి. పరిశుద్ధతకి మాత్రం వింటూ పెట్టకూడదు, దానికి కూడా టిక్కు పెట్టేయాలి. పరిశుద్ధుడు జైల్లోకి వెళ్ళిపోయాడు, నీతిమంతుడు జైల్లోకి వెళ్ళిపోయాడు, యథార్థవంతుడు జైల్లో పోయాడు. అంతే మరి. తప్పించుకొని వెళ్ళడం అంత సాధారణమైన విషయం అనుకుంటున్నావా? పాపము జోలికి వెళ్ళకుండా, పాపములో ముట్టడి వేయకుండా, పాపములో పడిపోకుండా తప్పించుకొని వెళ్ళేవాడికి అన్ని శ్రమలే, అన్ని నిందలే, అన్ని అవమానాలే అయినప్పటికీ కూడా హ్యాట్సప్ చేస్తావా, టిక్కు పెడతావా? నీ అంత తోపెవడు లేడు ప్రపంచంలో. నీకు తెలుసుగా, తప్పించుకుంటే శ్రమలోకి వెళ్ళిపోతావు గ్యారెంటీ, తప్పించుకుంటే జైల్లో వేస్తారు. పరిశుద్ధత కొరకే నువ్వు తప్పించుకున్నావు, నీతి కొరకే తప్పించుకున్నావు. ఓహో, అది అన్యులు పెళ్ళయ్య గారు, నేను వెళ్ళను, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, తిట్లు వస్తాయి, గోల జరిగిద్ది, గందరగోళ. తప్పించుకోవాలి. అది అన్యుల ఆచారం అయ్య గారు, అందుకే నేను వెళ్ళట్లేదు. అది లోకానుసారమైన పుట్టినరోజులు అయ్య గారు, నేను వెళ్ళను. తప్పించుకోవాలి. పరువు పోయినా పర్లేదు, వాళ్ళు ఎన్నన్నా పర్లేదు, మీ పెళ్ళికి రామన్నా పర్లేదు, మీ పుట్టినరోజు రామన్నా పర్లేదు, మీకేం పెట్టమన్నా పర్లేదు, మిమ్మల్ని చూడమన్నా పర్లేదు, మేము ఉండమన్నా పర్లేదు, ఈ మాటలన్నా భరిస్తా, ఈ నిందలన్నా భరిస్తా, ఈ అవమానమన్నా భరిస్తా, ఈ గోలన్నా భరిస్తా. పరిశుద్ధత పోకూడదు, పవిత్రత పోకూడదు, నీతి పోకూడదు, యథార్థత పోకూడదు, యవ్వనం పోకూడదు, ప్రతిష్ఠత పోకూడదు, సమర్పణ పోకూడదు, వాగ్దానం పోకూడదు, అభిషేకం పోకూడదు, కృప పోకూడదు, తీర్మానం పోకూడదు. ఇవి పోవడానికి వెళ్ళలేదు. ఉన్నారా అటువంటి క్రైస్తవులు? చేయి చూపించుంటే. పరువుల కోసమే చూసుకుంటారు. వాళ్ళు ఏదన్నా అంటారేమో, వీళ్ళు ఏదన్నా అంటారేమో, ఈడు ఏదన్నా ఫీల్ అయిపోతాడు, ఆడే ఫీల్ అయిపోతావు. రే, నువ్వు పడిపోతున్నావు, అక్కడ నువ్వు కూలిపోతున్నావయ్యా, నువ్వు నలిగిపోతున్నావు. పరిశుద్ధత పోయే, మాటలో తేడా వచ్చే, ఆలోచనలో తేడా వచ్చే, ఏముందిగా స్తోత్రం చెల్లించుకోటాలి.
ఏమీ లేదు అక్కడ. క్రైస్తవుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరో గురించి నాకు అనవసరం. నీ గుండెల్లో ఉన్న పరిశుద్ధత దేవుడు చూస్తున్నాడు. నీ గుండెలో ఉన్న సాక్ష్యముడు దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా దేవుని దృష్టిలో నీ పరిశుద్ధత అంతము వరకు అలానే నిలుచుండాలి. నీవిచ్చిన మాట కానీ, నువ్వు చేసిన ప్రతిష్ఠిత, నువ్వు ఇచ్చిన సమర్పణ కానీ అంతము వరకు ఉండిపోయేటట్లుగా చూసుకో. తప్పించుకునేవాడికి శ్రమలు వస్తాయి రావా, నిందలు వస్తాయి రావా, అవమానం వస్తా రాదా, ఏడుస్తారా ఎడవరా, తిడతారా తిట్టరా, కొడతారా కొట్టరా, ఏదైనా చేస్తారు, అయినా భరించాలి. యోసేపుకు తెలుసు ఇప్పుడు లోకమంతా నన్ను వ్యభిచారి అంటదన్న విషయం తెలుసా తెలియదా? తెలుసు. అందరి దృష్టిలో నేను చెడిపోయినోడిని అని యోసేపుకు తెలుసా తెలియదా? తెలుసు. అయినా మౌనం అయిపోయాడు. దేవుణ్ణి గెలిపించాడు. తన లోతులో ఉన్న పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అభిషేకమును కాపాడుకున్నాడు, వాగ్దానాన్ని కాపాడుకున్నాడు, తీర్మానాన్ని కాపాడుకున్నాడు, దేవునితో నడవడికను కాపాడుకున్నాడు. అందుకే ధవల వర్ణ సింహాసనం ఎక్కించాడు, అందుకే రాజు అభిషేకించాడు, అందుకే జైల్లో నుంచి విడిపించాడు, అందుకే బయటకు తీసుకొచ్చాడు, అందుకే కరటాల ధ్వనులు చేశాడు, అందుకే అందరూ సాగిలి పడిపోయినట్టు చేసేసాడు. అది ముందు ప్రోగ్రాం. రాత్రంతా శ్రమ పడినా అని ఉంటది, ముందు ప్రోగ్రాం అలా ఉంటది. కన్నేర తొడచు ప్రోగ్రాం అంత ఇదే ఫస్ట్లో. తర్వాత సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను చేరేదము. అది కోటం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ తప్పించుకున్నావు అనుకో, ఏడుపు తప్పదు, కన్నీరు తుడచు అనాదిగా మిగిలి ఎన్ని పాడుకో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. తర్వాత గ్రూప్ చేంజ్ అవుతాం, తర్వాత పాటలు చేంజ్ చేసేస్తాం, తర్వాత మీటింగే మారిపోద్ది. కృతజ్ఞత కూడికలు. దేవుడికి స్తోత్రం. ఇక ఆదరణ కర్త ఇవన్నీ ఉండవు. ఇక ఆదరణ కూడికలు, కన్నీరు తుడిచే కూడికలు ఇవి ఉండవు. యోసేపుకు ఆదరణ కూడికల దగ్గర నుండి, కన్నీరు తుడుచువాడన్న పాట దగ్గర నుండి, అనాదిగా మిగిలానన్న పాట దగ్గర నుంచి, దిక్కు దివానం లేదయ్యన్న పాటల దగ్గర నుంచి, రాత్రంతా శ్రమ పడిన వీళ్ళదయ్యన్న పాటల దగ్గర నుంచి ఇప్పుడు పాడుతున్నాడు. సింహాసనం మీద ఉండే ఘనతల మీద ఘనతలు వచ్చేసినాయి, ప్రఖ్యాతి మీద ప్రఖ్యాతి వచ్చేసింది. తన అన్నలే వచ్చి సాష్టాంగ నమస్కారం పడిపోతుంటే కొంచెం ఓర్చుకోరాదా? ఏడితే ఏడిసావులే, నిందలు అత్తే వచ్చినాయిలే, బలహీనం అయితే అయ్యావులే, కొడతే కొట్టారులే, తిడతే తిట్టారులే, రేపు ప్రోగ్రాం ఎలా ఉండదా? పడమ్మా కథంతా ఓపిక తెచ్చుకో, ఓర్చుకో, పర్లేదు. తర్వాత మీటింగే మారిపోద్ది మంది. అర్థమైందా? మీటింగులు మారిపోతాయి, సభలు మారిపోతాయి, కోటాలు మారిపోతాయి, ప్రార్థనలు మారిపోతాయి. కొంచెం ఓర్చుకోమ్మా. పరువు అని పరిగెడితే పరిశుద్ధత పోవట్లేదా? ఎలాగైనా రక్షించేస్తాడు, ఎలాగైనా తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నట్టు చేర్చేసుకుంటాడు. ఎందుకు తప్పించుకోరాదా? సియోను పర్వతం ఎక్కేద్దాం. గొర్రె పిల్ల అక్కడ ఉన్నాడు, రక్తము గార్చినాడు, ప్రాణం ఇచ్చినాడు. మన ప్రియుడు, మన రారాజు, 10,000లో గుర్తించగలిగిన అందగాడు అక్కడ ఉన్నాడమ్మా. ఆయనను చూస్తూ ఆరాధన చేయాలో రోజు. ఆయనతో ఉంటే ఎంత బాగుంటుంది. పాటలు పాడుతుంటేనే సూపర్ అయ్యగారు అంటున్నావు, వాక్యం చెప్తుంటే బ్రహ్మాండం అంటున్నావు. ఇక ఆయన పక్కనుంటే ఎలా ఉంటుంది? ఆయన కుడి పార్శ్వం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? ఆయనతో కూర్చొని రాజదండం ఊపుతుంటే ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఊహించుకో, అనుభవాన్ని ఊహించుకో, ఆ విధానం ఒక్కసారి తలుచుకో. అవన్నీ తలుచుకుని శ్రమలైనా, నిందలైనా, రాబోవునవైనా, ఉన్నవైనా, కరువైనా, ఇవో ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే. ఇది మన స్తోత్రం చెప్పండి. నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. శ్రమలైనా, హింసలైనా, రాబోవునవైనా, ఉన్నవైనా, మరణమైనా, జీవమైనా, మరణమైనా, జీవమైనా,
నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా. హల్లెలూయా. ఒకే ఒక ముక్క చెప్పండి, మనము తప్పించుకోవాలి. నిందలు వచ్చినా పర్లేదు, శ్రమలు వచ్చినా పర్లేదు, కష్టం వచ్చినా పర్లేదు, బాధలు వచ్చినా పర్లేదు, పరువు పోయినా పర్లేదు. పాస్టర్ గారు, దేవుని దృష్టిలో నా సాక్ష్యం పోకూడదు, నా పరిశుద్ధత పోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి 15 వరకు. ఇంటికెళ్ళి నాకు చదువుకోండి, నాకు 8వ వచనం చదివిపెట్టు. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని, తన మీద రాజు ఒకడు కావాలని చెట్లన్నీ అభిషేకించాలి, ఎవరినో ఒక చెట్టునని మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్లను అడగగా, ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవుల్ని దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగటానికి నేను వస్తాను పనికి మాల చెట్ల అని వాటితో చాలికి నా వైపు చూడండి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ఆఫర్ అండి అది. అదే నువ్వు నేనైతే మామూలుగా ఉండదు ప్రార్థన. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఉపవాస ప్రార్థన చేసే పెద్ద పోస్ట్ వచ్చేసింది. అయ్యగారు స్తోత్రం మైకి పట్టుకుని గంట దాకా వదలం. ఏమండి, రోజు అయ్యే ఒక ఉత్తరం జారీ అయింది ఒలీవ చెట్టుకి రాజుగా. మీరు ఏం చేయొద్దు మేడం గారు, సార్ మీరు ఏం చేయక్కర్లా, మా మీద పెత్తనం చెయ్యండి, అటు ఇటు ఊగండి. ఎట్లాగంటే ఇట్లా ఊగితే చాలు. మాకు రాజు కావాలనుకునే చెట్లన్నీ, ఆ తర్వాత ప్రోగ్రామ్ అది ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అడవిలో ఉన్న చెట్లన్నీ ఇట్లయితే బాగోదు, మనకు ఒక రాజు ఉండాలి, మన మీద పెత్తనం చేసేవాడు ఉండాలి అని చెప్పేసి చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి, ఓ ఒలీవ చెట్ట, నీవు జీవించిన విధానము కానీ, నువ్వు తైలం ఇచ్చే విధానము కానీ చాలా మధురముగా ఉన్నది, అద్భుతముగా ఉన్నది, మా మీద నీవు రాజుగా ఉండుము. కృతజ్ఞత కూడా పెట్టేసిందా ఒలీవ చెట్టు? అందరిని పిలిచేసి భోజనాలు పెట్టేసిందా? నేను ప్రార్థన చేసినట్టు దేవుడు నాకు మంచి ఆఫర్ ఇచ్చాడందా? ఆఫర్ నాకు వద్దని ఇసిరేసింది. నాకు ఆఫర్ లెటర్ వద్దా? మనుషులకి దేవునికి అభిషేక తైలం ఇవ్వకుండా మీ మీద పెత్తనం చేయడానికి రావాలా? అటు ఇటు ఓడడానికి రావాలా? పండే తరిమేస్తుంది వాళ్ళని. చూడండి అసలు ఎంత ఘనతను కోరుకొని చెట్టు ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమైతే పోస్ట్ ఇవ్వకపోయినా పోస్టుల కోసం ఎక్కడ పడిపోతూ ఉంటాం. పోస్టులు ఇవ్వక్కర్లా. ఎరుకోపట్నంలో వాడికి పోస్ట్ ఎవరు ఇచ్చాడండి? ఎరుకోపట్నంలో ఒకడు నువ్వు కాముగా ఉండరా అన్నాడు కదా గుడ్డోండి. వాడు పోస్ట్ ఎవరు ఇచ్చాడు? ఆడెందుకు మరి ఎక్కువ చేస్తున్నాడు? నువ్వు అరవబాక, యేసుప్రభువారు అలసిపోయారు. 12 మంది శిష్యులు ఒకడాడు కాదుగా. మరి ఆడెవడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? ఎవడిచ్చాడు నీకు పోస్టు? పోస్టులు ఇవ్వకపోయినా పోస్ట్ ఉన్నట్టుగా పోస్ట్ను వారే రాసేసుకొని గ్రీన్ సిగ్నేచర్ చేసేసుకొని మేమే ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉండకపోరు. అసలు ఒలీవ చెట్టు పోస్ట్ ఇస్తుంటే నాకు వద్దు బాబా, దేవునికి తైలం ఇవ్వాలి, దేవుని పరిశుద్ధులకు దైవజనులకు తైలం ఇవ్వాలి. అయినా ఈ పని మానేసి ఊగటానికి నేను రాను, నేను ఊగను, నా వల్ల కాదు, వేరే వాళ్ళని రాజుగా పెట్టుకొని పోండి అని అంది. ఎంత చక్కగా ఇచ్చిందండి ఆన్సర్, ఎంత బలమైన ఆన్సర్ అది. ఒకసారి మీరు ఆలోచించండి. వ్యర్థంగా ఊరకే, వినండి చాలా జాగ్రత్తగా, వ్యర్థంగా ఊగే బ్రతుకు నాకు వద్దు, వ్యర్థమైన జీవితం నాకు, నేను దేవునికి తైలం ఇవ్వాలి,
నేను దేవునికి సాక్ష్యం ఇవ్వాలి, నేను దేవుని ఆనందపరచాలి, నేను దేవుడిని ఆహ్లాదపరచాలి, నా ద్వారా దేవుడు సంతోషించాలి, నా ద్వారా దేవుడు గణపరచబడాలి, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నాకి పోస్ట్ వద్దు బాబా, నాకి పోస్ట్ వద్దు నాయనా, నాకొద్దు బాబో వద్దు. నువ్వు చెప్తావు ఈ మాట. మరి అయ్యగారు నాకు ఈ పోస్ట్ ఇవ్వడానికి మరి చాలా ప్రార్థన చేశాను, దేవుడు కనికరించారు. ప్రైజ్ ద లార్డ్. మరి సంఘం అంతా కూడా ప్రార్థించారు ఈ పోస్ట్ కొరకు. మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రేమ విందుంది, భుజించి వెళ్ళవలెను. సైతాన పోస్ట్ ఏంద తమాషా. యోహాను సువార్త 6:15 చూడండి. ఏంటో ఉలిక్కి పడినట్టుగా ఉందా? యోహాను సువార్త 6:15 వచనం. రాజుగా చేయుటకు రాజుగా చేయడానికి వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని యేసు ప్రభుని బలవంతంగా పట్టుకోబోతున్నారని యేసు ఎరిగి యేసయ్య తెలుసుకొని మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను అన్నమాట నాకు నచ్చలా. తప్పించుకొని పారిపోయాను అన్నమాట ఉంటే సూపర్ ఉంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒంటరిగా వెళ్ళిపోయాడు కొండ మీదకి. అరే 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 నన్ను రాజుగా చేసేపోతున్నారు, అక్కడ ప్లాన్లు వేసుకుంటున్నారు. అదిగో శాలువ నా కోసమే, ఆ పూలదండ నా కోసమే, ఆ బుకే నా కోసమే. నాకు ఏదో టెన్షన్ వచ్చేస్తాను. యేసు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోవటం ఏంటండి నాకు అర్థం అవ్వట్లే. పిచ్చెక్కిపోతున్న మాట చదువుతుంటే. యేసు ప్రభు రే ఆ శాలువ పడే పూలదండ కొద్దా పోడే అని చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చుగా. అధికారమే నీ నోట్లో ఉందిగా, సృష్టిని చేసిన వాడివిగా, ఎందుకు చెప్పు? అసలు యేసు ప్రభే తప్పించుకొని పారిపోతే నువ్వు నేనంతమ్మా. పరిశుద్ధులు తప్పించుకొని పారిపోయి సియోను పర్వతాల మీద ఉన్నారు. యేసు ప్రభు వంటి వారే తప్పించుకొని పారిపోతున్నారు. ఈ ఘనత నాకొద్దు, ఈ హోదాతనం నాకొద్దు, ఈ పోస్టులు నాకొద్దు, ఈ మెప్పులు నాకొద్దు, ఈ పొగడ్తలు నాకొద్దు, పారిపో. రాత్రంతా ప్రార్థన చేసుకున్నాడు యేసు ప్రభు వారు కొండ మీద. పొద్దునే దిగొస్తుంటే వీళ్ళందరేమో పూల బుకేలు, శాలువాలు, దండలు పట్టుకొని ఉంచున్నారు దాడి పొడుగుత. అక్కడి నుంచే చూసేశాడు, వామ్మో నా తండ్రికి వేయవలసిన దండది, నా తండ్రికి ఇవ్వవలసిన బుకే, నా తండ్రి భుజముల పైన వాలవలసినటువంటి శాలువ నా కొద్దురా బాబుని మళ్ళా ప్రార్థన చేసుకోవడానికి ఎక్కేశాడని పొద్దున్నే. ఘనతల కొరకు, పేరు కొరకు, ప్రత్యేకల కొరకు, పోస్టుల కొరకు చూస్తున్నావేమో. ఈ రోజున అటువంటి ప్లాట్ఫామ్ మీద నుంచి తప్పించుకొని పారిపోదముగాక. తప్పించుకొని రా బయటికి. మొదటిగా ఏది చెప్తున్నా తప్పించుకొని పారిపోవాల్సిందే. పాపము వద్ద నుంచి, లోకము వద్ద నుంచి తప్పించుకొని పారిపోవాలి. దుష్టుల దగ్గర నుంచి, పాపుల దగ్గర నుంచి, అపహాసుల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవాలి. రెండవదిగా వచ్చేటప్పటికి ఘనత, ప్రఖ్యాత, పోస్టులు, పొగడ్తలు ఈ ప్లేస్లో ఉండకూడదు. తప్పించుకొని పారిపోవాలి. తప్పించుకొని పారిపోయే ఓడికి మాత్రమే సియోను పర్వతం రాసి పెట్టుకో. 2వ సమూయేలు రాసిన పత్రిక. ఇక 3వ విషయం చెప్తున్నా. 2వ సమూయేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ సమూయేలు 11:1-2 వచనాలు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. ఇది చివరి మాట ముగించేస్తున్నా. దావీదు గారు వసంత కాలంలో యుద్ధము, మోపైన యుద్ధం జరగబోతుంది. అసలు యుద్ధ కాలము వసంత కాలం. ఆ కాలంలో పద్దాకలు నేను రావటం ఎందుకులే, ఈ చిన్న దేశమే మీరు వెళ్ళండి అని మనుషులను పంపించాడు దావీదు రెస్ట్ తీసుకోవడానికి. పాపం చేయడానికి ఉన్నాడా? ముందలే తెలుసా పాపం చేస్తాడని? ప్లాన్ ఏమైనా వేసుకున్నాడా? మ్యాప్ ఏమైనా గీసాడా? ఏ ఆలోచన లేకుండా రెస్ట్ కోసం మానేశాడు అంతే. ఈ పూట రెస్ట్ తీసుకుందాంలే, చిన్న దేశం వెళ్ళక చిన్న శత్రువులు వీళ్ళు సరిపోతారులే, పద్దాకలు నేనే యుద్ధాలకు వెళ్ళాలా అన్నట్టుగా వాళ్ళని పంపించి రెస్ట్ తీసుకుందామని మేడెక్కాడు. నడివిరిగి కింద పడాడు. ఏమైంది అక్కడ? దొరికిపోయాడుగా, పట్టబడిపోయాడుగా. ఏంది మరి? యుద్ధము మోపుగా జరుగుతుంటే అక్కడికి వెళ్ళవలసిన వాడు రెస్ట్ కోరుకోవటమా, విశ్రాంతి కోరుకోవటమా, ఇళ్ళకే పరిమితం అయిపోవటమా? తప్పు కదా. మోపైన యుద్ధం జరుగుతుంది. వాళ్ళేమో అక్కడ గెలిచారు, ఈడేమి ఇక్కడ ఓడిపోయాడు.
ఇంటి దగ్గర ఉన్నోడు ఓడిపోయాడు, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు గెలిచారు. గెలవటం ఓడటం కాదు, నిశ్చయముగా వారు గెలిచారు. అక్కడ రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసేశారు. అక్కడ ఆ పట్టణాన్ని జయించారు. అక్కడ ఆ శత్రువులు ఓడించారు. అక్కడ వీళ్ళు గెలిచారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు గెలిచారు, యుద్ధం చేసిన వాళ్ళు గెలిచారు, అక్కడ ఉన్న వాళ్ళు గెలిచారు, పని చేసిన వాళ్ళు గెలిచారు. ఏవి పని చేయకుండా రెస్ట్ తీసుకున్నాడు, ఓడిపోయాడు. నా బాధ అంటే చెప్పనా, ఇన్ని ప్రార్థనలు జరుగుతుంటే, ఇంత ఘోర జరుగుతుంటే, పరిశుద్ధత గురించి, నీతి గురించి, యథార్థత గురించి ఇన్ని ప్రార్థనలు జరుగుతుంటే, ఇంత మోపైన ప్రార్థనలు, ఇంత విస్తారమైన ప్రార్థనలు, ఇంత విస్తారమైన ప్రత్యక్షతలు ఇక్కడ ఉంటే నువ్వు రెస్ట్ తీసుకున్నట్లుగా ఎందుకు కనపడుతున్నావు? ఎందుకు రెస్టులోనికి వెళ్ళిపోతూ ఉన్నావు? ఎందుకు విశ్రాంతిని కోరుకుంటూ ఉన్నావు? ఒకే ఒక మాటని, మూడోది, చేయవలసిన పని ఉండగా ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నావు? చేయవలసిన పని లేదా? మోకరించవలసిన సమయాలు ఇవి కాదా? చేతులెత్తవలసిన సమయాలు ఇవి కాదా? ఉపవాసాలు ప్రకటించుకోవలసినవి కాదా? ముసలితనమైన ఉపవాసం ఉంటావా? చెప్పున ఒక మాట. ఇప్పుడు బలం ఉండగా ఇప్పుడు ఉపవాసాలు తెగ తినేసి, వయసు వచ్చినాక ఉంటారు ఉపవాసాలు. ఏ వయసులో చేయాల్సిన వయసులో చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. ఇప్పుడే మోకాలు వేయాలి. కొంత వయసు వస్తే మోకాలు వేయలే, కుర్చీలో కూర్చునే పరిస్థితి వస్తుంది. అప్పుడు వేస్తావా మోకాలు ఏమంటే? ఎందుకని? చేయవలసిన పని ఇంత ఉండగా ఎందుకు రెస్ట్ కోరుతున్నావు? ఎందుకు రెస్ట్ తీసుకుంటున్నావు? ఆ భక్తుడు ఏమన్నాడు? నాకు భలే ఇష్టం ఆ పాట. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, బలమంతా పోయాయా, బలమంతా పోయాయా. ఇప్పుడు చేయాలి. వచ్చారా బాబు? మోహన్ దేవుని స్తోత్రం. చెయ్యాలని ఉంది ప్రభు పాట. చెయ్యాల్సిన పని ఎంత ఉంది. యవన బిడ్డలారా, పరిచర్య బిడ్డలారా, రెస్ట్ కోరుతున్నారన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ తల్లిదండ్రులు కూడా ఫారం కోన్లు పెంచినట్టు పెంచి సైతాన్లాగా వెల్టు తీసుకొని ఎరగదీసేయాలి. ప్రార్థన చేయాల్సిన టైంలో చేయకుండా పడుకుంటే ఎవరు యాదం లే, ఈ బాదం పప్పు తిన్నాను, కిసిమిసు తిను, అన్నం తిను. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఏయ్, ప్రార్థనా సమయం ఇదేలే. చేయవలసిన పని ఉంది అక్కడ. యుద్ధం మోపగా జరుగుతుంది. రెస్ట్ తీసుకున్నావంటే ఓడిపోతావు, చిక్కిపోతావు, దొరికిపోతావు. తప్పించుకో. రెస్ట్ కాదు ఈ సమయాల్లో కావాల్సింది. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయాలి, రావలసిన సమయంలో రావాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. మోకాళ్ళు ఏమంటే వేయాలి, చేతులు ఎత్తమంటే ఎత్తాలి, నిలబడమంటే నిలబడాలి. ఇప్పుడు చేయకుండా ఎప్పుడు చేస్తావమ్మ నువ్వు? వయసు అంత అయిపోయినాక ఇచ్చే కెపాసిటీ ఉంటే ఇవ్వాలి. ఇవ్వలేనప్పుడు ఇవ్వాలని ఉందంటే కుదరదా. మోకాళ్ళు వేసినప్పుడు వెయ్యాలి. వయసు అంతా అయిపోయినాక మోకాళ్ళు వెయ్యాలని ఉందని గారు అరిగిపోయినని చెప్పారు అయ్యగారు. పాట పాడమన్నప్పుడు పాట పాడాలి. వయసులో ఉన్నప్పుడే. అంత అయిపోయి వాకల్ కార్డ్స్ అన్నీ అరిగిపోయినప్పుడు పాట పాడాలని ఉంది. కానీ ఉందిగా, వయసు ఉందిగా, బలం ఉందిగా, గొప్ప శక్తి ఉందిగా, దేవుడు ఇస్తున్నాడుగా. ఈ వయసులో నేను చేయరాదా? పని ఎంత ఉంటే ఎందుకు రెస్ట్ కోరుకుంటుంది నీ గొంతు? పని ఎంత ఉంటే ఎందుకు రెస్ట్ కోరుతుంది నీ మోకాళ్ళు? పని ఎంత ఉంటే ఎందుకు రెస్ట్ కోరుతుంది నీ కడుపు? పని ఎంత ఉంటే ఎందుకు రెస్ట్ కోరుతుంది నీ చేతులు? పని ఎంత ఉంటే ఎందుకు రెస్ట్ కోరుకుంటుంది నీ నోరు? పని ఎంత ఉంటే ఎందుకు నీ రాకలు రెస్ట్ కోరుకుంటున్నాయి? ఎందుకు నీ శాస్త్రాలు రెస్ట్ కోరుకుంటున్నాయి? ఎందుకు నీ పనులు రెస్ట్ కోరుకుంటున్నాయి? అది ఓడిపోయే తత్వం అని వాక్య సందర్భంగా తెలియజేస్తున్నాను. పని ఉండగా రెస్ట్ తీసుకోవడం తప్పది. ఏ వయసులో చేయాల్సిన వయసులో చెయ్యాలి. అయ్యగారు, వివాహ వయసు వచ్చింది, ఎలా కనపడుతుంది నీకు? అసలు 20 దాటితే నువ్వు ఒప్పుకోవట్లేదు ఈ రోజుల్లో. దేవుని స్తోత్రం. ఇంతకుముందు అంటే 13, 14, ఇంతకుముందు 12 ఆనెస్ట్. ఇప్పుడు నిండినే 18 నిండియా 19 వచ్చేసిన ఆడపిల్లగో. ఏ వయసులో చేయాల్సిన వయసులో చేయాలి అయ్యగారు అన్నప్పుడు ప్రార్థనలు కూడా చెయ్యాలి. మరి దీనికి రాదు మనసు, మళ్ళీ నా మీద కోపాలు చెప్తే మాటలు.
చెప్పకుండా ఎట్లా ఉండను నేను? లోకానుసారముగా ఏ వయసులో చేయాల్సిన వయసులో చేయాలన్న ఉద్దేశం నీకుంటే ఎవరక్కడ? ప్రార్థనలు చేసే వయసు ఇది, ప్రార్థనలకు పరిగెత్తే వయసు ఇది, ఉపవాసం ఉండే వయసు ఇది. అందుకే ఉపవాసం ప్రకటించుకో. అందుకే మోకాళ్ళే, వయసు ఉంది. యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, మేము యవ్వనస్తులు, మోకాళ్ళే. మాకు 20 years మోకాళ్ళే నాన్న. ఎందుకని మోకాళ్ళు వెళ్ళిపోతున్నావు? దరిద్రుడా, దౌర్భాగ్యుడు, నికృష్టుడా. మోకాళ్ళు అయినప్పుడు నేను ఒకరిని మోకాళ్ళు వేయమని ఆరాధనలో సగంలో చూస్తే సతికిలు పడిపోతాడు. మరి ఇదేంట్రా? మోపైన పని ఉండగా రెస్ట్ కోరుతుందని మోకాలు, ఓడిపోతావు, తప్పించుకోలేవు, చిక్కుబడిపోతావు. అయిపోయింది నీ సీనిక. నా బోధ, నా గాథ, నా యాస, నా బాధ అర్థం చేసుకోండి. చెయ్యాల్సిన పని ఉండగా రెస్ట్ కోరటం నాకు ఇష్టం ఉండట్లే. ఓడిపోతారు, తప్పించుకోలేరు, చిక్కబడిపోతారు. అది నేను చెప్పే. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్నేమో అవమానంగా కోపంగా చూడక్కర్లా. అదంతా పక్కన పెడితే ఊరియా గాడికి ఫోన్ చేశాడు దావీదు. యుద్ధం చేస్తున్నాడా? ఆ ఊరియా, మీరు రెస్ట్ తీసుకోవచ్చు, అన్నపానములు తినొచ్చు, నీ భార్యతో సుఖించవచ్చు. థ్యాంక్ యూ సార్ అన్నాడు ఊరియా. థ్యాంక్ యూ సార్. చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి సార్. అబ్బా నాకు సెలవు ఇచ్చారు, స్తోత్రం అని చికెన్ మటన్ కొట్టుకొని వెళ్ళాడు భార్య దగ్గరికి. ఏంటి అట్ట మాట్లాడుతున్నావు? రాజు అయితే అయ్యావు కానీ దిక్కుమాల రాజువి. ఎంత అధికారం ఉంటే మాత్రం. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మందసం ఉంది ఇక్కడ, నేను రానా? దేవునికి స్తోత్రం చెప్పండి. రెస్ట్ ఇచ్చినా, రెస్ట్ తీసుకోమన్నా, రోజు వద్దు నుండి అప్లికేషన్ ఫార్మెట్ అయినా, నువ్వు వెళ్ళరా, నీ భార్యతో గడుపురా, నువ్వు తినరా, సక్కుండ్రా. నో, నెవర్. నేను వెళ్ళను. పని ఉంటే ఎక్కడ పంపిస్తున్నావు నన్ను? ప్రార్థన ఉంటే ఎక్కడ వెళ్ళాలి నేను? అషమాషిగా ఉందేంటి? ఇల్లు పేలిపోయిందంటే దావీదు మాట్లాడే మాటలు ఊరియా ఫోన్లో. నేను రానండి, నేను రాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధం జరుగుతుంది అక్కడండి. మందసం పట్టుకెళ్ళిపోతారు, మామూలు విషయమా? దాని కొరకై అర్రల చాచాడండి ఊరియా. దేవునికి స్తోత్రం. ఈ రోజున అనేక మంది క్రైస్తవులకు ఒక ఉత్కంఠ పాట ఉజ్జీవకుడైపోయాడండి. ఆయన చూసి నేర్చుకోండి ఊరియా గారిని. పని ఉండగా, ప్రార్థన ఉండగా, మోకరిస్తుండగా, అభిషేకం పొందవలసిన టైంలో, మందిరానికి రావాల్సిన టైంలో, మోకరించవలసిన టైంలో, చేతులెత్తవలసిన టైంలో, ఉపవాసం ఉండవలసిన టైంలో, దేవుని పని చేయవలసిన టైంలో, దేవుని కొరకు వాడబడవలసిన టైంలో, దేవుని కొరకు పరిగెత్తవలసిన టైంలో నేను ఎక్కడికి రాను, దేవునికి పరిమితి అయిపోతానన్న ఊరియా అభిషేకం మన మీదకి వచ్చి దిగినుగాక, మన మీద దిగి ప్రార్థించునుగాక. ఒకే ఒక బాధ. మూడవ మాటగా క్రైస్తవ ప్రజానికానికి తెలియజేస్తున్నదేమనగా, పని ఉండగా రెస్ట్ తీసుకోవద్దు. మన సంఘం రెస్ట్ తీసుకోవడానికి కాదు ఉంది, పని విస్తారంగా ఉంది. పని విస్తారంగా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? కోత కోసేవారే లేరా? పని మాత్రం బాగానే ఉంది, విస్తారంగా పని చేసేవాళ్ళు లేరే. అయ్యగారు మాత్రం బాగానే చెప్తున్నారు వాక్యం, మరి విని దాని ప్రకారం అనుసరించేవారేరే. అభిషేకం బాగానే దిగుతుంది, మరి అభిషేకాన్ని స్వీకరించేవారు ఏరే. పని మాత్రం బాగానే ఉంది, విస్తారంగా కనబడుతుంది. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో పనోళ్ళేరా, కోత కోసేవాళ్ళేరే, దానికి సరిపోయే వాళ్ళేరే, చెప్పింది చేయమనంగా చేసేవాళ్ళేరయ్యా. తప్పించుకోవాలి. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నువ్వు తప్పించుకోవాలి. భయం కడుపులో ఉండాలి. సంసోన్లాగా మేము సింహ గర్జన చేస్తామంటే కుదరదు. అవి చేసే టైంలో అవి చేయాలి. తప్పించుకొని పారిపోవాల్సిన ప్లేసులో పారిపోవాలి, తప్పదు. మరి తప్పించుకుంటేనేనంట కప్పు, తప్పించుకుంటేనంట సింహాసనం, తప్పించుకుంటేనేనంట సియోను కొండ. ఎక్కడి నుంచి? దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకుల చోట, పాపమున్న చోట నుంచి తప్పించుకోవాలి. అక్కడ కనపడకూడదు నువ్వు. పొగడ్తలు, ఘనమైన కార్యములు, శాలువాలు, పూలదండలు, పూల బుకేటులు ఉన్న చోట నువ్వు ఉండకూడదు, పారిపోవాలి. మూడవదిగా, పని ఉన్న చోటే ఉండాలి. పని వదిలేసి రెస్ట్ తీసుకున్నాం అనుకో, సీను సితారే. మందిరం జరుగుతుండగా రెస్ట్, అభిషేకం దిగుతుండగా రెస్ట్, ఆత్మ దేవుడు మాట్లాడుతుండగా రెస్ట్. ఈ రెస్ట్ ఇప్పుడు కాదు. రెస్ట్ ఇంకొంచెం వయసు వచ్చి నాకు తీసుకుంది కానీ రెస్ట్. కానీ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాగానే ఉన్నాయి, దేవునికి మహిమ కలుగును గాక. యంగ్ మ్యాన్సే రెస్ట్ తీసుకుంటున్నారు, అదే సిగ్గుచేటు. దేవునికి స్తోత్రం. పని చేయి. పని విస్తారంగా లేదా? శుక్రవారమైన పని ఉంది మందిరంలో, రోజు ఉంది.
రోజు ప్రార్థన చేయాలి, రోజు మొక్కలు వేయాలి. మా పని రోజు ఉంది బ్రదర్, డైలీ ఉంది మా పని విస్తారంగా ఉంది. అనేకమైన అంశాలు మేము డైరీలో రాసుకుంటున్నాం. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయవలసిన పని భారం మా మీద ఉంది. ఏమైనా ఇది రాత్రి పడేస్తావు, అయిపోయింది. విస్తారమైన పని దీంట్లో దాచేసావు, ఓపెన్ చేయి. విస్తారమైన పని మనకు ఉండగా మనం రెస్ట్ తీసుకోవలసిన సమయం ఇది కాదు. ప్రార్థనల చేత, అంగలార్పు చేత, విజ్ఞాపనల చేత నింపబడవలసిన కాలముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు ఏమవునో భయం వేసిపోతున్న పరిస్థితి. అందుకే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చాను, ప్రభా తప్పించుకునే కృప నాకు ఇవ్వయ్యా. ఆదిమ దంపతులే తప్పించుకోలేకపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటి మన్నాను తిని బండలోంది తాగి ఘన విజయాలు సాధించిన వాళ్ళే తప్పించుకోలేకపోయారు. ఏమెంత ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడిన వాడు సంసోనే. సింహములే దావీదును చూసి భయపడతాయి. గొలియాతును చంపినవాడు, సింహమును చీల్చినవాడు, ఎలుకబంటిని కూడా అనగలంగల చీల్చి అవతలేసిన వాడు, రాజుల వల్ల కాపోయినా, రాజు కుమారుల వల్ల కాపోయినా, అన్నల వల్ల కాపోయినా, యుద్ధ ప్రావీణ్యుల వల్ల కాపోయినా, ఒక్క దెబ్బతో గొలియాతును కూల్చిన వాడే చిక్కుపోయాడు, పడిపోయాడు. నువ్వు నేనెంత? ఈ రోజున విశేషమైన ప్రార్థన జరగాలి. ఎక్కువగా ప్రార్థించేవారు లెగాలి. మోకరించండి, ప్రార్థిస్తాం.